ప్రభునామనకు ఘనత కలుగునుగాక. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారితో ప్రత్యుత్తరమిచ్చెను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ సంఘటన మనం గమనించినప్పుడు రాజు అనేటువంటి నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు. 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు కలిగినటువంటి బంగారు ప్రతిమను చేయించి దూరాయి అనేటటువంటి మైదానంలో దాన్ని నిలబెట్టించి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక శాసనం సెలవిచ్చాడు. ఏమిటంటే, సకల విధమైనటువంటి వాయిద్యములు వాయించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారం చేయవలెనని ఒక శాసనం పుట్టించగా ప్రజలందరూ అలాగే చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే బబులోను దేశమునకు చెరపట్టబడి తీసుకొచ్చినటువంటి షద్రకు, మెషక్, అబేద్నెగో అనువారు వారు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. మరి బబులోనీయుల విషయము రాజు దగ్గరికి వెళ్తే రాజు చాలా కోపపడి వాళ్ళని పిలిపించి మాట్లాడితే వారు ఏమన్నారంటే, నెబుకద్నెజరు ఇందుని గురించి మేము బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము ఆ నువ్వు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని అని చెప్తున్నాడు. అయితే ఎందుకు నమస్కరించడంటే, మా దేవుడు గొప్ప దేవుడు, ఈ యొక్క ప్రతిమకి నమస్కరించడానికి వీలేదు. మా దేవుడు మమ్మల్ని ఆ అగ్నిగుండం నుంచి విడిపించుటకు శక్తిమంతుడు. ఒకవేళ విడిపించకపోయినా పర్వాలేదు, మేము అందులో చనిపోవటానికి సిద్ధమే, కానీ నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయము అని చెప్పినప్పుడు రాజు అత్యాగ్రహం గలవాడై ఆ అగ్నిగుండం 7 చేయించి వారిని పట్టించి ఆ అగ్నిగుండంలో వేయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే రాజు వారిని అగ్నిగుండంలో వేయించిన తర్వాత అందరూ, రాజు, సంస్థానాధిపతులు అందరూ చూస్తుండగానే 4వ వ్యక్తి వాళ్ళతో కూడా అగ్నిగుండంలో తిరుగుతున్నట్టుగా వాళ్ళు చూచి వారు మాట్లాడుతున్నారు. 4వ వ్యక్తి ముఖము దేవదూతల ముఖమును పోలి ఉన్నది అని చెప్తున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవులారా, రాజు అగ్నిగుండం వాకిలి దగ్గరికి వెళ్ళి, మరి షద్రకు, మెషక్, అబేద్నెగో అనువారా, జీవంగల దేవుని సేవకులారా, మీరు బయటికి రండి అన్నప్పుడు వారు దానిలో నుంచి బయటికి వచ్చారు. మరి అక్కడ అధిపతులు అందరూ కూడా వచ్చి వారి వస్త్రానికి అగ్నివాసన అంటకుండా ఉన్నట్టుగా చూశారు. వాళ్ళు ఆశ్చర్యపోయి మరి రాజు చెప్తున్నాడు, మరి వీరు నెబుకద్నెజరు, షద్రకు, మెషక్, అబేద్నెగో అనువాడు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికేగాక మరి ఏ దేవునికి నమస్కరింపకి, ఏ దేవుణ్ణి సేవింపకి ఉండని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోనూ రాష్ట్రంలోనూ కానీ ఏ భాష మాట్లాడువారిలోనూ కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడునూ దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, కానీ వాని ఇల్లు ఎల్లప్పుడూ పెండ కుప్పగా ఉండను అనెను. అంతట నుండి రాజు షద్రకు, మెషక్, అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. కాబట్టి వీరు ధైర్యంగా దేవుని నామాన్ని ఘనపరిచినందున వారికి మేలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనకు కూడా దేవుడిది ఒక ఉదాహరణగా ఇచ్చి ఉన్నాడు. దేవుని గురించి చెప్పుకోవటానికి, సాక్ష్యం ఇచ్చుకోవటానికి ఎంతోమంది సిగ్గుపడతారు. మేము క్రైస్తవం అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. కానీ ప్రియమైనటువంటి దేవులారా, ఎవరు ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడతారో వారిని దేవుడు హెచ్చిస్తారని ఈ సాక్ష్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మొదలుకొని ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా, నీ నామానికే ఘనత, నీ నామానికి మహిమ అని చెప్పుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు మనకు తెలియవరుస్తున్నాడు. అటు అనుభవం కలిగి జీవించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, షద్రకు, మెషక్, అబేద్నెగో వాళ్ళే మేము కూడా ధైర్యం కలిగి నిన్ను గణపరిచేవారుగా, మీ నామాన్ని మహింపరిచేవారుగా, నీకు మాత్రమే నమస్కరించేవారుగా ఈ లోకంలో ఉండటకు మాకు సహాయం చేయమని, మీ జ్ఞానముని నడిపి మాకు దయచేయమని, కృప దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.